శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాలనపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గంలో ప్రస్తుత నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రత్యర్థులు వెనక్కి తగ్గుతున్నారని అన్నారు. కొవ్వూరు నియోజకవర్గానికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు ముందే ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తాను విజయం సాధించానని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి కొవ్వూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వణుకు పుట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయే విధంగా చేయమన్నదంట నడమంత్ర పుస్తకి. అది సాధ్యమా? ఇదైతే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం. మీరు అందులో కొవ్వూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నిన్న నేను గోవర్ధన్ రెడ్డి గారు కూడా అనుకున్నాము. పాత రోజుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు చెప్పారంట, చాలాసార్లు నేను మీటింగుల్లో కూడా చెప్పున్నాను, నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గం వాళ్ళతోనైనా తమాషాలు పడవచ్చు, కానీ కొవ్వూరు నియోజకవర్గం వాళ్ళతో మాత్రం తమాషాలు పడవచ్చు, చుక్కలు చూపిస్తారని ఆ రోజే ఏసీ సుబ్బారెడ్డి గారు పెద్ద అని చెప్పాడంట. తమాషాలు పడతా ఉన్నారు. కొవ్వూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించక ముందే బై ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తు మీద ప్రసన్నకుమార్ రెడ్డి గెలిచాడు. ఇది డెల్టా ఏరియా చైతన్యవంతులు ఉన్నటువంటి నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గం. ఏదో ఈవీఎంతో గెలిచిపోయి మేము ఏం మాట్లాడినా సాగుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కష్టపడాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఆ రిజర్వేషన్స్ బట్టి సర్పంచెస్ కానీ ఎంపీటీసీస్ కానీ జడ్పీటీసీస్ కానీ మీ కుటుంబ సభ్యులను పెట్టుకోండి. 5 లక్షలకో 10 లక్షలకో గెలిచిన తర్వాత అమ్ముడుపోయే వాళ్ళని వద్దు. మీ కుటుంబ సభ్యుల్లో ఈరోజు నాతో ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే గట్టిగా నిలబడి ఉన్నారో, మీ కుటుంబాలలో నుంచే ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ ను పెట్టుకుందాం. ఎందుకంటే ఒక నమ్మకం మీరంటే ఎలక్షన్స్ లో ఏ విధంగా జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. ఈ ఓటర్ల ప్రక్రియ అనేది చాలా జాగ్రత్తగా మార్పులు చేర్పులు ఉంటాయి. అందులో చంద్రబాబు నాయుడు పెద్ద మ్యానిపులేటర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటివన్నీ కూడా తీసుకొని పోయి బీరువాల్లో పెట్టకుండా నాయకుల్ని దగ్గర పెట్టుకొని రోజు సమీక్ష చేసుకొని దృష్టి పెట్టండి. లేకపోతే మనం నష్టపోతాం, చాలా ప్రమాదంలో పడిపోతాం. ఎగ్జాంపుల్ బీహార్, పశ్చిమ బెంగాల్, చెన్నై, ఈ 3 గుర్తు పెట్టుకోండి. ఎంత జాగ్రత్తగా ఎంత అప్రమత్తంగా మనం ఉంటే అంత మంచిది. మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఒక 2-3 అవర్స్ కేటాయించండి ప్రతిరోజు. మీరు ఇచ్చిన బిఎల్ఓ బిఎల్ఏ లిస్టునే నియమించాం. వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ప్రతి గ్రామంలో ఎప్పటికప్పుడు సమీక్షలు పెట్టుకుంటూ జాగ్రత్తగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి తెలియజేస్తూ